సరే మరి ఇప్పుడు నిన్ను మరి ఇన్ని పాటల్లో 200 పాటలకి నీకు పైసలు ఇచ్చిన వాళ్ళే ఉన్నారా అందరూ, లేదా ఎవరైనా ఎగ్గొట్టారా? హిట్ అయినాక సీమదసర పాటకు మొన్న వచ్చి పటేల్ 10,000 ఇచ్చిపోయిండు. ఉమ్. ఇంకా కంచరల పాటకి ఆయన 10,000 వేసాడు. అక్క ఇత్తని మా ప్రేమతో నేస్తున్నాను వేసాడు. నేనేం అడగలేదు. మేము నిన్ను ఎవరైనా మోసం చేసిండ్రా అని అడుగుతున్నాను నేను. ఎవరు చేయలే మోసం. పాటలు తీసుకున్న వాళ్ళు మోసం చేసిండ్రు. తీసుకున్నారు మోసం చేసి. తీసుకున్న వాళ్ళు ఇట్లా పాడి పెట్టిన కదా నాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు మోసం చేసి నెలలు 20-25 పాటలు అమ్ముకోరు. 20-25 పాటలు అమ్ముకున్నారు, నీకు పైస వేయలే. మా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. కన్న బిడ్డ గురించి మాట్లాడాలనుకుంటున్నా. నీ బిడ్డ గురించి ఏం చెప్తావు? ఏం చెప్తా ఇక మా అబ్బాయిని నన్ను మోసం చేసి మా అబ్బాయికి ఇక ఏం చేశారో అప్పుడు ఊర్లో ఇక అబ్బాయి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఇక ఏదో శుక్ర పూజలు అవి ఇవన్నీ అట్లా చేశారు అప్పుడు. చాలా రోజుల కింద 2000 మీ అబ్బాయి చనిపోయినప్పుడు ఎట్లా బాధపడినావు? అంటే ఏంది అసలు అనుకోని సంఘటన జరిగినప్పుడు ఉషక్కకి తోడు ఎవరున్నారు? తోడు ఎవరు లేరు. ఆ దేవుడే ఉన్నాడు. దేవుడే ఉన్నారు. ఆ దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే చూసి ఆ దేవుడే చెప్పేసి నా బాధ. నన్ను ఎంతమంది మోసం చేసి నమ్మించి కళ్ళు రాత్రి మోసం చేసి నమ్మించి దోస్తు వల్ల మోసం వచ్చింది, పక్కల వల్ల మోసం వచ్చింది. నీ బిడ్డ మీద, మీ అబ్బాయి మీద ఏదైనా పాట పాడాలంటే ఏ పాట పాడుతావు? పాడడానికి పాట ఉందా? పాడు ఒకసారి. నీ బిడ్డను తలుచుకుని, నీ బిడ్డని యాడ్ చేసుకుని ఓ పాట మా కోసం. కొడుకా నా చిన్ని కొడుకా, కొడుకా నా ముద్దు కొడుకా, నీవెక్కడా పోతివిరా నేనొక్కదాన్నైతిరా, నీవెక్కడా పోతివిరా నేనొక్కదాన్నైతిరా, ఇంటి ముందు చింత చెట్టు మీద కాకెమ్మ గవు గవు మంటే నా కొడుకే వస్తాడా అనుకోని పాలు వెచ్చి పాసే ముందు కుంటి ఏ దారి చూసినా ఎవరు రారాయే ఆ పాసెమంతా వాసిపాయే పాల భాగ్యం లేదు కొడుకా. ఉషక్క నువ్వు పాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, గిర్రని తిరిగినాయి నీళ్ళు. అంత బాధ మనసులో పెట్టుకుని ఎట్లా ముందుకెళ్తున్నావు? మోసం చేసిన వాళ్ళకి కూడా దేవుడు చూపెట్టాలి, ఎప్పుడు చూపెడతాడని అదే కోరుకుంటున్నాను నేను. ప్రతి మీడియా వాళ్ళకి చెప్తా కానీ నన్ను ఎంత మోసం చేసిండ్రు, మా అబ్బాయికి నాకు ఎంత దూరం చేసిండ్రు. 5 నెలల బాబుకు ఆడు పాలు తాగే జీవితానికి నాకు దూరం చేసిరా. వాళ్ళ పాలు కూడా అట్లే దూరం అవుతుందా, ఆ దేవుడు ఏం చేస్తాడో ఆ దేవుడికి కోరుకుంటాను నేనైతే. నాకు మా అబ్బాయికి ఇడ తీస్తే వాళ్ళకి ఎంత మంచిగా జరుగుతుంది, ఎంత పుణ్యం దొరుకుతుందో అని నేను ఏడుస్తా కానీ వాళ్ళు నవ్వుకుంటే పోవచ్చు. చాలా బాధ అనిపిస్తుంది. నన్ను బాధపడకు తల్లిగా ఉండి ఇంకా బోల్డ్ అంతమందికి పిల్లలు నీకు, అవునా కదా? నిన్ను అభిమానించే వాళ్ళందరూ నీ బిడ్డలేనా కదా? బిడ్డలేనా? మరి అంతమంది బిడ్డలు ఉన్నారు నీకు. దేవుడు అంతమంది బిడ్డలు ఇచ్చాడు నీకు. ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు అనుకుంటున్నావు? ప్రపంచం అంతా ఇప్పుడు నీ గురించి చెప్పుకుంటున్నారు. అవునా ఉషక్క కదా? కదా? అవునా కదా? నువ్వు మంచిగా ఉండాలి, బాధపడద్దు. ఓకే. సో